నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ 24. నేను మీ యాంకర్ అంజీ. ఈరోజు మనతో ఉన్నారు ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారు. ఆయనతో చాలా విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? క్షేమంగా. ఏంటి సార్, మీ లైఫ్ లో చాలా ఒడిదుడుకులు చూశారు అని చెప్పేసి విన్నాము. అలాగే మీరు 80s లో వచ్చారు హైదరాబాద్కి. ఊర్లో ఉన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాము. తర్వాత ఈ సిపిఐలోకి వచ్చి కూడా కొన్ని రోజులు వర్క్ చేశారని విన్నాము. ఏంటి సార్ మీ లైఫ్ స్టైల్? మీరు ఎక్కడ పుట్టారు? ఫస్ట్ మీ పుట్టుకతో స్టార్ట్ చేద్దాం. మీరు ఎక్కడ పుట్టారు, ఏంటి మీ స్టడీస్ ఎక్కడ స్టార్ట్ అయినాయి, హైదరాబాద్కి ఎలా వచ్చారు? ముందు మీకు మీ టైమ్ 24 మేనేజ్మెంట్ కు కృతజ్ఞతలు. మరి ఒక బయోగ్రాఫికల్ వేలో సమాజాన్ని మోటివేట్ చేసే వైపుకు అలాంటి కార్యక్రమం తీసుకోవడం వల్ల నిజానికి చాలా లాభదాయకమైనటువంటి ప్రోగ్రాం. సామాజికంగా, విద్యాపరంగా ఇంకా అనేక కోణాల నుండి హెల్ప్ చేస్తుంది, సహాయకారిగా ఉంటుంది. నా పేరు వచ్చి అన్వర్ ఖాన్. చివరిగా సర్వీస్ లో ప్రొఫెసర్ గా 16లో రిటైర్ అయ్యాను. పుట్టింది కోట్పల్లి, పెరిగింది విద్యార్జన స్కూల్ విద్య, అర్జించింది ధారూర్. ఫేమస్ అనంతగిరి కొండలు దిగువన మా విలేజ్, అటు వికారాబాద్ ఇటు తాండూరు మధ్యలో అవుతుంది. స్కూలింగ్ తర్వాత మిడిల్ స్కూల్, అది ఆ సందర్భంలోనే మొదటి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అప్పుడు ఉన్నటువంటి ఫేమస్ నినాదము ఆంధ్రాస్ గో బ్యాక్ అని ఉండేది. అంటే 7th లోనే ఉన్నాం మేము. అయితే పెద్దవాళ్ళని చూసి లేక ఉన్నటువంటి సమాచారం కొరకు అప్పుడు ఉన్నది ఒక రేడియోనే అందుబాటులో. గ్రామ పంచాయత్ రేడియో కూడా, అంటే ఊళ్ళో అందరు విన్నట్టుగా దాంట్లో పెట్టేది అనమాట. అందరు వినేటట్టు సమాచారం, అవి న్యూస్, అవి. అంటే విలేజ్ అంటే చాలా డిస్టర్బెన్స్ లేకుండా, వాతావరణం కాలుష్యం లేకుండా ఈ విధంగా విలేజ్ లైఫ్ ఉండేది కదా. కాబట్టి ధ్వని కాలుష్యం లేకపోవడం వల్ల ఈజీగా దూరం వరకు ఆ మైక్ ఒక చోట గ్రామ పంచాయతీ ఆఫీసు ఎక్కడైనా పెడితే చుట్టుముట్టు ఉన్నటువంటి ఒక 100 కనీసం 100-150 ఇండ్ల వరకు వాయిస్ వెళ్ళేది అనమాట. అదొకటి. మరి ఆ రోజుల్లో కొంతమంది ఎవరికైతే చాలా వాళ్లకు నచ్చడం, అది ఆ సాధనము, ఆ రేడియో ఒకటి తెచ్చుకునేది వాళ్ళు ఆ రోజుల్లో. అది కూడా ఒక పెద్ద విషయం, రేడియో ఉన్నదంటే. రేడియో కానీ వాళ్ళ టేస్ట్ పైన ఆధారే. మా ఫాదర్ కూడా రేడియో వినేది. చిన్నపాటి ఒక రేడియో ఉండేది అతని దగ్గర. అయితే ఎక్స్టర్నల్లీ మాకున్నటువంటి వ్యవస్థ, సమాచార వ్యవస్థ రేడియోనే. అది గ్రామ పంచాయతీ రేడియో కానీ ఇంట్లో ఉన్నటువంటి రేడియో. గ్రామ పంచాయతీ రేడియో డిస్టెన్స్, ఎవరితో మాట్లాడేది కాదు, లేకుంటే కేవలం వినాడు. ఇంటిలో ఉన్నటువంటి రేడియో పెద్దల ఒక ఆప్యాయతను లేకుంటే భయము ఉండి, అంతగా దగ్గర ఉండి డిమాండ్ చేసి చెప్పేది కాదు. ఏది వాళ్ళు వింటుంటారో దాన్ని మనం కూడా వినాలి, దూరంగా నిలబడి. అది కూడా అప్పట్లో అంత భయం ఆ విధంగా ఉండేది. అయితే అప్పుడు ఉద్యమం గురించి వార్తలు వచ్చాయి. ముఖ్యంగా సాయంత్రము ఉర్దూలో ఒక మంచి స్వరంతో, మంచిగా గర్జించే స్వరంతో ఆ వార్తలు ఉండేది అతనివి. డైలీ ఆ వార్తల్లో ఉద్యమం గురించి, ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ ఏ ఘటన జరిగింది, దాంట్లో వచ్చే పదాలు ఏవైతే ఉపయోగించేది విద్యార్థులని ఉపయోగించేది. స్టేట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ వచ్చేదా, లేకుంటే సెంట్రల్ లెవెల్ ఇన్ఫర్మేషన్? స్టేట్ ఓన్లీ మన రాష్ట్రంలో ఏమేం జరుగుతుంది అనేది. ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్. అందులో రాజధాని ముఖ్యంగా హైదరాబాద్. ఎక్కువగా అప్పుడు కూడా పాల్గొన్నటువంటి వాళ్ళలో పెద్దలైతే ఉన్నారు దాని వెనకాల. కానీ
లీడ్ తీసుకున్నది విద్యార్థులే. అందులో యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, మరి సిటీలో ఉన్నటువంటి కాలేజ్ విద్యార్థులు. అందుకే ఆ వార్తల్లో ఇంపార్టెంట్ ఏంటిదంటే ప్రతిరోజు సాయంత్రము ఎక్కడ ఫైరింగ్ లో ఎంతమంది విద్యార్థులు అమరులయ్యారు అది ఉండేది. అంటే అంతగా మాకు లేకపోయినా కానీ ఏదో అట్రాక్షన్ ఉంటుండే. అరే అరే అన్నట్టు ఒక ఇట్లా విద్యార్థులు మరి సెపరేట్ తెలంగాణ మూమెంట్ లేక ఆంధ్రాస్ గో బ్యాక్ అనేటటువంటి ఒక దీంతో ఎందుకు వాళ్ళంతా అక్కడ నుంచి ఆంధ్ర నుంచి వచ్చి మన దగ్గర అన్ని నియామకాలు, అవి ప్రభుత్వ నియామకాలు మరి పాలన నియామకాలు, అంటే పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్, ఇతర అన్ని రంగాల్లో వాళ్ళే ఆక్యుపై చేసుకోవడము. అదే విధంగా నిధులపైన వారికే కబ్జా ఉండింది. అంటే ఈ రాష్ట్ర పాలిటిక్స్ అంతా వాళ్ళే వాళ్ళ డైరెక్షన్లలో ఉండేది. కాబట్టి అన్నింటిలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి న్యాయం కొరకు మా పోరాటము, మరి మా ప్రాంతాన్ని, మమ్మల్ని పాలించేటటువంటి హక్కును కల్పించాలి. సెపరేట్ తెలంగాణ చేసి, ఆంధ్రను సెపరేట్ చేసి తెలంగాణ నుండి అనేటటువంటి అది ఆ ఏజ్ లో అర్థమైంది. మీకు అంత ఏం అడగండి, ఎవరు చెప్పండి. మరి స్కూల్ వాతావరణంలో ఆంధ్ర నుంచి, అది ఇంటీరియర్ విలేజ్ అయినా కానీ ఆంధ్ర నుండి కూడా మా ఉపాధ్యాయుల్లో ఉన్నారు. సోమేశ్వరరావు అని చాలా మంచి ఉపాధ్యాయులు, రాజమండ్రి, బహుశా అక్కడ నుంచి ఉంటారు అతను. అయితే ఎక్కువగా స్పందన కాకుండా ఒక మధ్య మార్గంలో అతన్ని స్పందించేది ఎప్పుడన్నా. అరే ఏంటిదిరా, ఎందుకు వెళ్తారు అటు ఇటు. ముఖ్యంగా నేను వెళ్ళేది ఎక్కువగా, దాని గురించి ఇంకో వేరే వాళ్ళకి ఏం తెలియదు ఇంకా. అయితే పోవద్దు, వాటిలో పాల్గొనవద్దు, ఇవి నిర్మాణాత్మకమైనటువంటి మంచిది కాదు అనేటువంటి ఒకటి చెప్తున్నా. అది మంచిది కాదు, నష్టదాయకం. ఆ విధంగా తర్వాత పదాలు మేము వాడుకలో చూసుకున్నాం. నిర్మాణము, విచ్ఛిన్నము, కానీ చాలా అఫెక్షన్ తో, లవ్ తో పాఠాలు చెప్పేది అతను. ఆ విధంగా ఆ ఏజ్ లోనే తెలంగాణ ఉద్యమం, తొలి దశ ఉద్యమంలో చిన్నగా ఒక అవగాహన, ఆ తర్వాత పర్సనల్లీ ఒక వ్యూను పెంచుకుంటూ బాధపడుతూ, అది కూడా డైలీ అదే కదా వార్తల్లో వచ్చేది. ఈ రోజు 3 చనిపోయారు పోలీస్ ఫైరింగ్ లో. ఇదే అనమాట డిఫరెన్స్ రెండవ మలిదశ ఉద్యమానికి, తొలి దశ ఉద్యమానికి. వైలెంట్ గా కూడా ఉండింది అది. అంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడము, కాలబెట్టడము, ఉగ్ర రూపంలో ఉండింది. విద్యార్థుల ద్వారా బస్సులను కాలబెట్టడము, ట్రైన్లను ఆపడము. మరి ఆ రోజుల్లో టెలిఫోన్ ఒకటి ప్రభుత్వ ఆస్తిగా చాలా చాలా చలామణిలో ఉంది, అది ఒకటే ఉండింది కదా. కాబట్టి వాటిని ధ్వంసం చేయడము అవన్నీ జరిగేటువంటి. అంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటిదంటే ఒక మెసేజ్ ఇవ్వడము కేంద్ర ప్రభుత్వానికి, లేక రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర వాళ్లకు ఒక మెసేజ్ ఇవ్వడము, అది ఉండేది. అయితే అప్పుడు ఒకే ఒక ఎర్ర బస్సు మా ఊరికి వచ్చేది దినానికి. అది మా స్కూల్ పక్కన ఉండే రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అయ్యేది. అది ఎక్కడి నుంచి వచ్చేదో అది కూడా తెలియదు, బహుశా హైదరాబాద్ నుంచే. ఎందుకంటే అప్పుడు దగ్గరలో మా చుట్టుపక్కల ఎక్కడ డిపోస్ లేవు. మాకు మంచి ఒక అవగాహన వచ్చిన ఏజ్ లోనే చుట్టుముక్క, ఈవెన్ వికారాబాద్, అటు తాండూర్, ఇటు కొడంగల్, అటు జహీరాబాద్, అవి తర్వాత వచ్చినాయి డిపోస్, అప్పుడు లేవు. ఎర్ర బస్సు ఒకటి వచ్చేది. అయితే ఇవి వినేది కదా, మేము కూడా ఏదో సౌండ్ ఈజీగా వస్తుంది చూసుకుంటూ ఉండేది కూడా. ఇప్పుడు సనం తెలిసేది, బయటికి వచ్చి దానికి ఎదురుగా పోయేది. అంటే ఆవేశంలో ఏదన్నా మనం కూడా చేయాలి, వాళ్ళు అక్కడ చేస్తున్నారు మన అన్నలు, మనం కూడా చేయాలి అనేటట్టు ఒక ఇది ఉంటుంది. అంటే ఆలోచనలో ఒక
వ్యతిరేకత ఆంధ్రులకు, వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, ఈ విధంగా మనకున్నటువంటి వనరులు, మన నియామకాలు, మన నిధులు అన్నింటినీ వాళ్లే తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు, దోచుకుంటున్నారు, అన్యాయం చేస్తున్నారు. ఒక అవగాహనతో 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అనంతగిరి కొండల తర్వాత ఆనాటి తాలూకా వికారాబాద్ అక్కడికి వచ్చి ప్రభుత్వ సేమ్ గవర్నమెంట్ స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్లో అడ్మిషన్ 8th క్లాస్లో తీసుకున్నాను. అక్కడ కూడా కొన్నాళ్ళు ఉద్యమ సందర్భంలోనే జరిగింది. ఎప్పుడు రోజు స్ట్రైక్సే ఉండేటివి. దాంట్లోనే ఎగ్జామ్స్ అవన్నీ చాలా చిన్న భిన్నంగా ఉండింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మాస్ కాపీ జరిగేది సందర్భం అది. అవి అన్ని ఒక ఏమంటారు, అనదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ అన్నమాట. నష్టాలు, విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ తర్వాత ఒక మంచి విద్యార్జన కూడా అయ్యే పరిస్థితులు లేవు ఆ ఉద్యమాల్లో వల్ల. అయితే ఇంకా అరెస్టులు అవన్నీ సాగాయి. చాలా మంది అప్పుడు తమ ప్రాణత్యాగాలు చేశారు. అక్కడి నుండి మళ్ళీ ప్రైవేట్ SAP కాలేజ్ అని, శ్రీ అనంత పద్మనాభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, ఇంటర్మీడియట్ పీక్ లో ఉన్న సందర్భంలోనే SSC ఎగ్జామ్ రాసి. అయితే సొంత నా బిహేవియర్ ఏంటిది ఒక విద్యార్థిగా అంటే, ఆ ఉద్యమ సందర్భంలో జరిగే నష్టాలను కూడా నేను గుర్తించుకున్నాను. ఇంకా అంటే మా తల్లిదండ్రుల్లో కూడా ఇవి ఉండేవి అన్నమాట, విలువలు అంటాం కదా అలాంటివి. అంటే కాపీ చేయకూడదు, నకల్ కాపీ చేయకూడదు అలాంటివి. కాబట్టి ఆ ఎగ్జామ్స్, SSC ఎగ్జామ్స్ ఏముంటున్నాయంటే స్వయంగా తల్లిదండ్రులు లేక ఫ్రెండ్ సర్కిల్ లేకుండా పీర్ గ్రూప్, ఈవెన్ ఇంక్లూడింగ్ టీచర్స్ కూడా హెల్ప్ చేసేది. చదువులు అయితే ఏం లేవు కదా, హెల్ప్ చేసేది. అయితే అప్పుడు ఆ ఎగ్జామ్ హాల్, ఒకవేళ అప్పుడు కెమెరాస్ కూడా లేవు, అన్ని ఇట్లాంటివి లేవు. ఒకవేళ ఆ చిత్రం తీసినట్లయితే మొత్తం పరుపుగా చిట్టీలు కనిపించేది కిటికీల నుండి. అంత ఈజీ, ఎవరు ఏమనేది కాదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అప్పుడు విద్యార్థులకు, యువకులకు జరిగిన నష్టం ఎంతో అంతో కాదు, చాలా పెద్ద నష్టం కూడా జరిగింది. ఒక మంచి కాజ్ గురించి దానికి ఒక కన్స్ట్రక్టివ్ వేలో అప్పుడు లీడర్షిప్ దొరకలేదు అనేటటువంటిది ఒక ఆలోచన. కాబట్టి ఒకసారి డిగ్రీలో ఉన్న సందర్భంలో బహుశా అప్పుడు హైదరాబాద్ జిల్లాలో వచ్చేది అది మా ప్లేస్, మా ఊరు, మా తర్వాత వికారాబాద్ కూడా హైదరాబాద్ జిల్లా. హైదరాబాద్ జిల్లా తర్వాత రంగారెడ్డిగా మారింది. అది రంగారెడ్డి పోయి ఇప్పుడు వికారాబాద్ జిల్లా. 3 సందర్భాల్లో 3 అంచులతో అందులో ఉండే అవకాశం మాకు మిగిలింది. అయితే ఆ సందర్భంలో హైదరాబాద్ జిల్లా పరిషత్ ఒక ఏమంటారు, ఒక చిన్నపాటి సెమినార్ వాళ్ళు ఆర్గనైజ్ చేసింది విద్యార్థుల కొరకు కాలేజ్ లెవెల్లో. దానికి ఇచ్చిన శీర్షిక ఏంటిదంటే దేశ నిర్మాణంలో యువకుల, విద్యార్థుల పాత్ర అనేటటువంటి ఏదో అలాంటిది వచ్చింది. అప్పుడు నేను క్రిటికల్ గా దాన్ని నేను మాట్లాడినప్పుడు పాల్గొన్నాను, దాంట్లో నేను పార్టిసిపేట్ అయ్యాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది 3 భాషల్లో కూడా, తెలుగు, హిందీ, ఆంగ్లంలో. అప్పుడు నేను చెప్పింది ఏంటిదంటే, అంటే చాలా ఒక ఆవేశం ఉండింది లోపల. విద్యార్థి లోకానికి జరిగిన నష్టం ఒక వైపు అన్నమాట, ఒక కోణం అది. తొలి దశలో జరిగినటువంటి ఉద్యమ సందర్భంలో ముఖ్యంగా విద్యార్థులకు, యువకులకు జరిగినటువంటి అన్యాయం. విద్యార్జన సరిగా లేదు, మరి వాళ్లకు పెడతోన పట్టించినట్టు ఏ జీవిత విధానంలో స్టేజ్ లో విలువలను నేర్చుకొని ఒక నిర్మాణాత్మకంగా ఒక మంచి దీంతో వచ్చే సందర్భంలో ఆ వైపు సరైనటువంటి లీడర్షిప్ దొరకలేదు అంటే ఆ విషయం ఉండింది. అందుకే అప్పుడు నేను ఏం పోల్చానంటే, ఆ సందర్భం బహుశా సమస్తిపూర్ అనేటటువంటి ఒక ప్రాంతము బీహార్ లో, అక్కడ స్టేషన్ లో బహుశా ఎల్ఎన్ మిశ్రా అనే సీఎంఓ లేకుంటే కేంద్ర మంత్రి అతను ఉండేది. బాంబు వేసి అతను హతమార్చిండ్రు అక్కడ. అది వేరే విషయంలో. అయితే నేనేమన్నానంటే, అసలు విద్యార్థులు అనేటటువంటి వారికి ఒక కవి చెప్పినట్టుగా
వీరి శక్తి ఎంతగా ఉంటుంది అంటే విద్యార్థులు, యువకులు వాళ్ళు తమ సమాజాన్ని తమ శక్తితో కాల్చి భస్మం కూడా చేయవచ్చు. వాళ్ళు అదే నిర్మాణాత్మకమైన ఆలోచనలో విలువలతో కూడినటువంటి వాళ్ళ శిక్షణ, విద్యార్జన శిక్షణ ఉంటే మరి అదే ఆ విద్యార్థి శక్తి, ఆ యువ శక్తి దేశాన్ని సస్యశ్యామలంగా శాంతియుతంగా ఉండే దాంట్లో వాళ్ళ పాత్ర వహిస్తారు. కాబట్టి ఈ విద్యాలయాలు అనేటటువంటివి అవి స్కూలే కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ కానివ్వండి, అవి అన్ని ఒక ప్రాక్టికల్ ల్యాబ్స్ అన్నమాట. ల్యాబ్స్ లాంటివి. అందులో నుంచి తయారై వస్తుంటారు వీళ్ళు బయటి దేశంలో, బయటి ప్రాంతంలో, సమాజంలో. అంటే అక్కడ వాతావరణము ఉండాలి. మరి దానికి భంగానికి కారకులైనటువంటి వాళ్ళలో సొంత అధ్యాపకుల వర్గం కూడా వస్తుంది. కానీ ఎక్కువ బాధ్యత పాలకులు మరియు పొలిటికల్ లీడర్షిప్ వాళ్ళపైన ఉంటుంది. అందుకే ఆ గతి అక్కడ ఏదైతే పట్టిందో బీహార్లో, ఇక్కడ కూడా ఆ లీడర్షిప్ గా గతి పడుతుంది అనేటటువంటి ఒక ఆవేశంగా కూడా నేను చెప్పేశాను. తర్వాత గ్రాడ్యుయేషన్ మంచి అన్ని పార్టిసిపేటివ్ గా ఉండి అక్కడ క్లాసెస్ కూడా కొట్టకుండా ఉన్న నలుగురు కూర్చున్నా గానీ రెగ్యులర్ గా వెళ్ళి చదువుకొని కాపీ లేకుండా తెలిసిన విషయాలతోనే పరీక్షలు రాసి అందుకే పాస్ అయింది కూడా అంతటి కాలంలో కూడా, మాస్ కాపీ కాలంలో కూడా పాస్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఓ సూపర్. పాస్ క్లాస్ ఆ కాలంలో పాస్ క్లాస్ లో రావడం కూడా గ్రేట్ అన్నమాట. ఏదో ప్రతిసారి రిజల్ట్ వచ్చినప్పుడు 4, 5, 6 మొత్తం క్లాస్ లో వాళ్ళ నంబర్స్ వచ్చేటి, 2, 3 పేపర్లో కూడా రిజల్ట్ వచ్చేది కదా. అయితే ఎస్ఎస్సి ఇంటర్ ఆ విధంగానే, అంటే జస్ట్ పాస్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇంటర్, డిగ్రీకి వచ్చే వరకు ఫస్ట్ క్లాస్, ఆ తర్వాత పీజీకి వచ్చే వరకు కూడా ఫస్ట్ క్లాస్ లో వచ్చింది. ఎదుగుతూ పోతూ వయసు, ఆ తర్వాత క్లాసెస్ కూడా. అప్పుడు ఇంకా ఎక్స్పోజర్స్ నాకు కాలేజ్ వల్ల, విద్యా మార్గం వల్ల ఎక్స్పోజర్స్ కూడా నాకు చాలా సమాజాన్ని అర్థం చేసుకునేటటువంటి విధానము, అదే విధంగా సమాజంలో అనేక డైనమిక్స్ ఏవైతే ఉంటాయో, ఒడిదొడుకులు అనే పదాన్ని మీరు ఉపయోగించారు, వాటిని దగ్గర నుండి తెలుసుకునేటటువంటి అవకాశాలు కలిగి, ముఖ్యంగా విద్యార్జనతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, కల్చరల్ అవి ఏవైతే ఉంటాయో అవి అన్ని కలిపి ఒక మనిషిని, ఒక వ్యక్తిత్వాన్ని అక్కడ నిర్మాణం జరుగుతుంది విద్యాలయాల్లో. ఆ వాతావరణం ఉండాలి. అందులోనే ఒక యాక్టివిటీ ఎన్ఎస్ఎస్ అని, ఎన్ఎస్ఎస్ ద్వారా సమాజంతో లింక్, సామాజికంగా పర్యావరణం గురించి, క్లీన్లీనెస్ గురించి, పార్టిసిపేటివ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి, ఆ పని నేను చేస్తాను, నేను చదువుకున్నవాడిని కదా, ఆలోచనలు ఉంటాయి. కొంచెం మనిషికి ఆర్థికంగా, బుద్ధిపరంగా కొంచెం ఇది వచ్చిందంటే ఈ ఆలోచన కూడా వస్తుంది, నెగటివ్ ఆలోచన. తమ ఇంటి పని చేసుకోవడం, క్లీన్ పెట్టుకోవడం, ఊడ్చడం కానివ్వండి, లేకుంటే ఊడ్చినటువంటి చెత్తను తీసుకువెళ్ళి ఒక చోట పెంట అనేది కదా అక్కడ వేయడము, ఇవన్నీ ఏదో చిన్నపాటి పని అన్నట్టుగా హేళనపరంగా మనం వెనుక జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి విద్యార్థులు. ఆ విధంగా కాకుండా ఇంటి పని కూడా చేసుకోవడము. మరి చిన్నప్పటి నుంచి చాలా చిన్న సాధారణ పరివారం మాది. మా ఫాదర్ అద్దె ఇంట్లో ₹3 నెలకు ₹3 అంతే. మట్టి గోడలు, తాండూరు రాయి పైన, అలాంటి ఇల్లు. చిన్నప్పటి నీళ్లు తీసుకురావడం బయటి నుండే, అప్పుడు తోడడం, అప్పుడు వాటర్ బావి నుండి. ఇలా ఇప్పుడున్నట్టుగా వాటర్ ఉండేది? అప్పుడు వాటర్ ఉండేది, మా ఊర్లో ఉండింది. అది ఎందుకో గానీ దానికి డిఫరెంట్ వేలో ఒక చరణం అక్కడ ఉండేది. ధారూర్ ఖుదా కా నూర్, పానీ దూర్, సేంది నజ్దీక్ అనేది. సేంది అంటే కళ్ళు. ఓహో, కళ్ళు అవి ఏమంటే చెట్ల ఉంటాయి కదా, ఈత చెట్లు అవి ఉండేది, దగ్గరలోనే ఉండేవి. పక్క నుంచి ఒక చిన్న నది ఉండేది, చిన్నది, కేవలం వర్షాకాలంలోనే పారేటటువంటి. దాంట్లో అన్ని అవే ఉండేవి, ఆ చెట్లే ఉండేవి. అయితే దాన్ని నేను తర్వాత గ్రహించింది ఏంటి అంటే,
ఎందుకో వాళ్ళు తప్పుగా అసలు ఈడియం వచ్చింది ఇది. పానీ దూర్ సేంది నజదీక్ అన్నారు వాళ్ళు. అంటే ప్రజలు ఆ విధంగా దానికి అలవాటు పడ్డారనేటువంటి దాంట్లో అర్థం నేను తర్వాత తెలుసుకున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.